మెట్రో రైల్ ప్రాజెక్టుతో అన్ని రకాలుగా ఎకో ఫ్రెండ్లీ సేవలు అందించేలాగా ఫోకస్ పెట్టింది హెచ్ఎంఆర్ సంస్థ. హైదరాబాద్ లో 2 మేజర్ సమస్యలైన పొల్యూషన్, ట్రాఫిక్ కి చెక్ పెట్టేందుకు మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇప్పటికే మెట్రో సేవలకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే మెట్రో స్టేషన్స్ నుంచి కాలనీలకు, ఆఫీసులకు ఈ వెహికల్స్ ని నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నగరవాసులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీతో పాటు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా L&T హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్యాబ్ ఫెసిలిటేటర్స్ తో పాటు సైక్లింగ్ క్లబ్లతో ఒప్పందం కుదుర్చుకున్న మెట్రో రైల్ అధికారులు ఇప్పుడు విద్యుత్తో నడిచే వాహనాల్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ కార్లు, ఇతర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. పలు స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ కార్లు, బైక్ల ఛార్జింగ్ పాయింట్లను ఫిన్లాండ్ దేశానికి చెందిన ఫోర్టమ్ మల్టీనేషనల్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ సంస్థ నగరంలోని బేగంపేట్, కూకట్పల్లి, KPHB, మూసాపేట్ స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ బైక్లు, ఆటోలు, వాహనాల ఛార్జింగ్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్న టైంలో సిటిజన్లు ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తే ప్రతి కిలోమీటర్కు ₹2 మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఇక కారును ఛార్జింగ్ చేసుకునేందుకు 45 నిమిషాల నుంచి 1 గంట సమయం మాత్రమే పడుతుందన్నారు. ప్రస్తుతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మియాపూర్, బాలానగర్ మెట్రో స్టేషన్ల వద్ద 3 ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని హెచ్ఎంఆర్ MD NVS రెడ్డి తెలిపారు. సిటీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్ లో పవర్ తో నడిచే వెహికల్స్ సంఖ్య పెరిగితే ఈ ఛార్జింగ్ పాయింట్స్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.